అయితే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే పోలీసు వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా ఫస్ట్ ప్రజల మీద లాఠీతో కొడుతూ ఉంటారు, లేదంటే వాళ్ళ చేతులతో మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే చేస్తూ ఉంటారు. అసలు పోలీసులకు ప్రజలను కొట్టే అధికారం ఉందా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే నేను ఇక్కడ అందరి పోలీసుల గురించి అయితే చెప్పట్లేదు. సో వాళ్ళలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది మానవతా దృక్పథం కూడా కొంతమందిలోనైతే ఉంది. పోలీసుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, అలాగే ప్రజలపై చేయి చేసుకునే చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. అయితే పోలీసులు ప్రజలపైన ఏ విధంగా చేయి చేసుకుంటున్నారు అని ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే జై భీమ్ అనే సినిమా ఉంది. ఆ జై భీమ్ అనే సినిమాలో పోలీసులు ప్రజలను ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా కొడుతున్నారు అనేది అక్కడ దర్శకుడైన జ్ఞానవేల్ గారు చాలా స్పష్టంగా మనకు చెప్పడం జరిగింది. ఒకసారి మీకు ఈ వీడియో చూసిన తర్వాత వీలుంటే జై భీమ్ అనే సినిమా ఒకసారి చూడండి. అంతేకాకుండా పోలీసులు ఎవరికైతే ప్రజల మద్దతు ఉండదో, అలాగే ఎవరైతే తక్కువ కులస్తులు ఉంటారో వాళ్ళపైన ఎక్కువగా టార్గెట్ చేసి కొడుతున్నారని చెప్పడానికి జై భీమ్ అనే సినిమా మనం ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక జై భీమ్ అనే సినిమాలో రాజన్న అనే ఒక ఆయన అయితే ఉంటాడు. అతను వృత్తి పాములు పట్టడం. అయితే అలా పాములు పడుతూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అయితే ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో పాము అయితే వెళ్తుంది. ఆ పాముని పట్టుకోవడానికి రాజన్న వచ్చి ఆ పామును పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఆ రాజకీయ నాయకుడు ఇంట్లో లేనప్పుడు అతని ఇంట్లో దొంగలు పడి ఆ ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్లిపోతారు. అతనికి రాజన్న మీద అనుమానం, ఎందుకంటే రాజన్న వెనక ముందు సపోర్ట్ లేదు, అలాగే తక్కువ కులస్తుడు. అందుకే రాజన్నను తీసుకువెళ్లి పోలీసులు చిత్రహింసలు పెడతారు. ఎంత చిత్రహింసలు పెడతారంటే పోలీసులు అనే వాళ్ళు ఈ విధంగా ఉంటారా అనే విధంగా ఆ సినిమాలో చెప్పడం జరిగింది. అయితే నిజ జీవితంలో పోలీసులు ఎలా ఉంటారు, ఆ విధంగా కొడతారా లేదనేది నాకైతే తెలీదు. ఒకవేళ మీకు కనుక పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన అనుభవం ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇక భారతదేశ రాజ్యాంగం ప్రకారం చూసుకున్నట్లయితే పోలీసులకు ప్రజలను కొట్టే హక్కు లేదు. ప్రజలు ఏదైనా తప్పు చేసినట్లయితే పోలీసులు వారిపై కేసు నమోదు చేసి వాళ్ళను న్యాయస్థానం ముందు నిలబెట్టడమే. మన దేశ చట్ట ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తిని కొట్టడం అనేది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే. ఇక మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 21 ఏమని చెప్తుందని మనం చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది, అలాగే స్వేచ్ఛ హక్కు ఉంది, అలాగే ఆస్తిని కలిగి ఉండే హక్కు కూడా ఉంది. అయితే పోలీసులు అనే వాళ్ళు ఒక వ్యక్తిని కొట్టడం వల్ల వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు. అలాగే పోలీస్ యాక్ట్ 1861 లో ఏముందనేది ఇప్పుడు చూద్దాము. చట్ట ప్రకారం ఏ పోలీస్ అయినా సరే ఒక వ్యక్తిని కొట్టాలంటే ముందుగా అతను తప్పు చేసాడా లేదా అనేది నిర్ధారించుకోవాలి. ఇక పోలీసులు కొట్టే వరకు వచ్చారంటే అది అత్యవసరమైన చర్య లేదంటే అత్యవసరమైన పరిస్థితి అయితేనే ఒక వ్యక్తి పైన చేయి చేసుకోవాలి. ఇక పోలీస్ స్టాండర్డ్ ఆఫ్ ప్రాక్టీస్ అని ఒకటైతే ఉంది. దాని ప్రకారం ఇప్పుడు చూద్దాము. ఒక వ్యక్తిని పోలీసు వాళ్ళు కొట్టడానికి ముందు ఆ కొట్టడం అనేది చట్టబద్ధమైందా లేదా అవసరమైందా అనేది ముందు నిర్ధారించుకోవాలి పోలీసు వాళ్ళు. అంతేకాకుండా పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని కొట్టినట్లయితే ఆ వ్యక్తి ఆ పోలీసు మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయవచ్చు. ఇక మనకు సమీపంలో ఏదైనా కోర్టు ఉందనుకోండి, ఆ కోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఇక NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఒకటైతే ఉంది, వాళ్ళకి కూడా ఒక ఫిర్యాదు అయితే చేయవచ్చు. ఒకవేళ NHRC కి ఎవరైనా సరే కంప్లైంట్ చేశారనుకోండి, అతనిని నిజంగా పోలీసులు కొట్టారా లేదనేది NHRC వాళ్ళైతే ఫస్ట్ నిర్ధారణ చేసుకుంటారు. అవసరమైతే NHRC వాళ్ళు పోలీసులకు ఒక వార్నింగ్ అయితే ఇవ్వవచ్చు, లేదంటే అతనిపై జరిమానా కూడా విధించవచ్చు. అంటే కొట్టిన పోలీసుపై జరిమానా కూడా వేసే అధికారం NHRC కి అయితే ఉంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.